వంశధార నిర్వాసితుల న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని, ఇల్లుకు భూమికి తగిన పరిహారం ఇవ్వాలని చెప్పి నిర్వాసితుల హక్కుల కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు జరుగుతున్న సందర్భంలో ఇరపాడు గ్రామంలో నిర్వాసితుల హక్కుల కోసం మాట్లాడుతుండగా ప్రభుత్వం 144 సెక్షన్ ఉల్లంఘించారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి, పోలీసుల చేత తప్పుడు కేసులు పెట్టి 2016 నుండి ఈ వేళ వరకు అంటే నేటి వరకు సుమారు 8 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తెప్పి మా శ్రమని, మా ఉద్యమాలని ఆటంకపరిచే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఇలాంటి తప్పుడు కేసులు విరమించుకోవాలి. హక్కుల కోసం పోరాడేల మీద తప్పుడు కేసులు పెట్టడం, రౌడీ సీటర్లు పెట్టడం అనేది ప్రభుత్వం బలహీనతగానే మేము భావిస్తున్నాం. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని నిర్వాసితుల హక్కుల కోసం పోరాడుతున్న కేసులు పెట్టడం కాదు, సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావాలని మేము కోరుతున్నాం. అలాగే ఈ కేసుని 8 సంవత్సరాలుగా అప్పారావు గారు న్యాయవాది సిపిఎం పార్టీ తరఫున వాదించి ఈవేళ కేసును పోరాడుతున్నటువంటి సిపిఎం పార్టీ నాయకులపై 144 సెక్షన్ ఉల్లంఘించారనే పేరుతో ప్రభుత్వం పోలీసుల చేత తప్పుడు కేసు పెట్టించింది. ఆ కేసు సిసి నెంబర్ 213/17లో నిర్దోషిగా ఈరోజు కొత్తూరు కోర్టు వారు ప్రకటించడం జరిగింది. కాబట్టి న్యాయస్థానాల పట్ల గౌరవం మాకు ఉంది. న్యాయస్థానం వాస్తవాలని, నిజాలని నిగ్గు తేలుస్తాయి అనేది మాకు ఉంది. కాబట్టి ఈరోజు ఇది తప్పుడు కేసును తేలడం మేము సంతోషిస్తాం.